ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టిఫిన్ నేను ఏం చేయలేదు, అంటే ఇడ్లీ దోశ అలాంటివి ఏం చేయకోకుండా జొన్న జావ చేశాను. అది కూడా ఒక వీడియో తీద్దాం అనుకున్నాను, ఎందుకంటే మన వాళ్ళు చాలామంది జొన్న జావ చేసుకునే విధానం మరోసారి చూపించండి అన్నారు. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూపించాను, కానీ నేను చెప్తూనే ఉన్నాను ఇంతకుముందు వీడియో చేసింది చూడండి అంటే, కాదు సిస్టర్ మా కోసం ఒక్కసారి చేయండి, మాకు అది ఎక్కడుందో కనపడట్లేదు అంటున్నారు. సరేలే అని ఇక నేను చేసుకుంటున్నాను కదా ఇంట్లో జావా, ఒక వీడియో తీద్దామని ఇలా చేశాను. మీ అందరికీ తెలుసు నేను జొన్నలు షాప్ నుంచి తెప్పించి కడిగి గాలిచ్చి ఎండబెట్టి ఆ తర్వాత మిక్సీలో పట్టుకున్నాను, కొంచెం బరకగా ఉండేటట్టు. అంటే జావ తాగేటప్పుడు కొంచెం పలుకు పలుకుగా ఉంటే పంటి కింద పడి బాగుంటుంది అనమాట. ఇక ఇంట్లో పట్టుకున్న పిండి కాబట్టి కొంచెం బరకగా ఉంది కాబట్టి జావ చేసుకునే ఒక 10 నిమిషాల ముందు పిండి నానబెడతానండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఎసరు పోసి, ఎసరు మసిలిన తర్వాత నానబెట్టిన ఈ పిండిని పోసేస్తాను. ఒక 15 నిమిషాల పాటు ఉడకనిస్తాను. ఇక కొద్దిగా జీలకర్ర ఉప్పు కూడా వేస్తానండి, టేస్ట్ బాగుంటుంది. ఇక మీరు చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, అన్ని విధాలా కూడా ఈ జొన్న జావ బాగుంటుంది అనమాట. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సరేనా?